హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 108th వీడియో వచ్చేసి సింపుల్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ జనరల్ సొల్యూషన్స్. సో ఈ వీడియోలో మనము ఈ టూ ప్రాబ్లమ్స్తో పాటు ఇంకొక ప్రాబ్లమ్ని కూడా ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ఫస్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని డీటెయిల్గా చూద్దాము. సో క్వశ్చన్లో ఏమంటుందంటే 1 + sin 2x = sin 3x - cos 3x హోల్ స్క్వేర్. సో ఏమంటున్నాడు, మనల్ని జనరల్ సొల్యూషన్ కనుక్కోమంటున్నాడు. దేనికి? 1 + sin 2x = sin 3x - cos 3x హోల్ స్క్వేర్. ఎక్స్క్యూజ్ మీ. సో మనల్ని దేనికి కనుక్కోమంటున్నాడు? ఈ పర్టికులర్ ఈక్వేషన్ కి మనకి జనరల్ సొల్యూషన్ ని కనుక్కోమంటున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు మనం దీన్ని ఎట్లా చేస్తామో చూద్దాం. సో 1 + sin 2x = sin 3x - cos 3x హోల్ స్క్వేర్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి. 1 + sin 2x = ఇది ఏ ఫార్మాట్ ఉంది? a - b హోల్ స్క్వేర్. సో a - b హోల్ స్క్వేర్ అంటే ఏంది? a² + b² - 2ab. సో చూడండి, a వచ్చేసి sin 3x, b = cos 3x. సో sin² 3x + cos² 3x - 2 sin 3x cos 3x. నేను ఇప్పుడు చూడండి రెండు ఫార్ములాలు రాస్తున్నా, చాలా జాగ్రత్తగా చూడండి. sin² x + cos² x = 1. అది వచ్చేసింది ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నెంబర్ 1. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే sin² 3x + cos² 3x అని ఉంది. దట్ మీన్స్ అది ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ 1 కదా. సో చాలా మందికి డౌట్ వస్తుంది ఏంటంటే, సార్ ఇక్కడ sin² x ఉంది ప్లస్ cos² x ఉంది. సో x యాంగిల్ x ఉంటే మనము ఈ ఐడెంటిటీ వాడొచ్చు కదా. అక్కడ మనకి యాంగిల్ 3x ఉందంటే మీరు అక్కడ ఏ యాంగిల్ అయినా తీసుకోండి. sin² 900 + cos² 900 ఎంత? 1. sin² 600 + cos² 600 ఎంత? 1. సో ఐడెంటిటీ వచ్చేసి అది. సో యాంగిల్ ప్లస్ ఏదన్నా సరే. సో sin² x + cos² x sin² 3x + cos² 3x ఎంత వస్తుంది? 1. అది పక్కన పెట్టండి. నెక్స్ట్ నేను ఇంకో ఫార్ములా రాస్తున్నా చూడండి. sin 2x = 2 sin x cos x. ఇదేం ఫార్ములా? మల్టిపుల్ యాంగిల్స్ లో sin కి రిలేటెడ్ ఫార్ములా. సో నెక్స్ట్ దాని మోడిఫికేషన్ రాస్తున్నాను చూడండి. sin 6x = 2 sin 3x cos 3x. సార్ ఇది ఎట్లా వచ్చింది అంటారు. సో జనరల్ గా మనము మల్టిపుల్ యాంగిల్స్ అంటే మనం మనల్ని ఎక్కడి వరకు కన్ఫైన్ చేసుకుంటాము? మనం రాసుకున్న ఫార్ములాస్ ఏంది? sin 2x sin 3x cos 2x cos 3x. అంటే మనము అంటే ఫార్ములాస్ ని ఏమంటారు, డిరైవ్ చేసినాయి 3x వరకే ఉంది. కానీ దాన్ని మనము నెక్స్ట్ లెవెల్కి తీసుకోవచ్చు. ఎట్లా అంటే మనకు sin 2x sin 3x ని బేస్ చేసుకొని మనం దాన్ని ఏమంటారు కొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకోవచ్చు. ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు నేను sin 6x రాసుకోవాలనుకుంటున్నాను. ఎట్లా రాసుకుంటున్నాను చూడండి. sin 6x = 2 sin 3x cos 3x. ఎట్లా వచ్చిందంటే మీద ఫార్ములా సేమ్, మీద ఫార్ములానే కింద, కానీ ఇక్కడ చేంజ్ ఏంది? ఇక్కడ 2x ఉంది కానీ ఇక్కడ 6x ఉంది. ఓకే, 2 సేమ్. ఇక్కడ sin x ఉంటే ఇక్కడ sin 3x ఉంది, ఇక్కడ cos x ఉంటే ఇక్కడ cos 3x ఉంది. కానీ ఎట్లా రాసుకున్నాం? ఇప్పుడు sin 8x కి రాసుకుందాం. రాసుకోవాలంటే మనకి పాయింట్ అంటే షార్ట్ ఏమంటారు ట్రిక్ తెలవాలి. ఎట్లానో చెప్తా. ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 6x ఉంది, బాగుంది. ఇక్కడ 2x ఉందంటే ఈ ఫార్ములాలో రైట్ హ్యాండ్ సైడ్ చూడండి ఏముంది? x ఉంది. అంటే 2x ని ఆఫ్ చేస్తే మనకి ఏమొస్తుంది? x కదా. 2x ని ఆఫ్ చేస్తే మనకు వచ్చేది x. ఇప్పుడు మనల్ని 6x ఉంది, 6x కి ఆఫ్ చేస్తే ఏమొస్తుంది? 6x/2 ఇస్ నథింగ్ బట్ 3x కదా. సో మనకి రైట్ హ్యాండ్ సైడ్ లో 3x వస్తుంది. సపోజ్ sin 8x అనే ఫార్ములా రాయాలి మనం. ఎట్లా రాస్తాం? sin 8x = 2 sin 4x cos 4x. అవునా కదా? 8x దానికి హాఫ్ ఇంత 4 కాబట్టి 4x వస్తుంది. సో క్లియర్గా అర్థమైందా? సో నెక్స్ట్ స్టెప్ చూడండి. 1 + sin 2x = sin² 3x + cos² 3x ఎంత? 1 - 2 sin 3x cos 3x. దాన్ని నేను ఇంకా రాసుకోలేదు. 1 + sin 2x = 1 - 2 sin 3x cos 3x నేను రాసుకోవచ్చు. sin 6x కదా.
సో sin 6x. సో ఇక్కడ చూడండి ప్లస్ ఈ1 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, ఈ మైనస్ sin 6x నేను ఇటు సైడ్ తీసుకొస్తే ప్లస్ sin 6x అవుతుంది. సో sin 2x ప్లస్ sin 6x ఇది ఈక్వల్స్ టు 0. ఓకే, సో మీరు చూడండి దీనికి నేను ఏం చేస్తున్నా అంటే sin c ప్లస్ sin d అనే ఫార్ములాని అప్లై చేస్తున్నా. సో sin c ప్లస్ sin d is equals to 2 sin c plus d by 2 into cos c minus d by 2. సో సో ఇక్కడ మీరు c ఏముంది చూడండి 2x, d ఏముంది చూడండి 6x. సో 2 sin c plus d by 2 అంటే 2x plus 6x by 2 into cos c minus d by 2 అంటే 2x minus 6x by 2 is equals to 0. తర్వాత ఏమొస్తుంది చూడండి, ఈ 2 ఉందా, ఈ 2 అటు సైడ్ పంపిస్తే 0 by 2 will become 0. నెక్స్ట్ sin of 2x plus 6x అంటే 8x by 2, 2 1s are 2 4s are, cos of 2x minus 6x అంటే minus 4x by 2, 2 1s are 2 2s are. So this comes out to be sin 4x into cos of minus 2x is equals to 0. సో ఇక్కడ నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. ఏమంటున్నా నేను a ఇంటూ b ఇది ఈక్వల్స్ టు 0 అని అంటున్నా. ఏమన్నా ఒక 2 టర్మ్స్ ని తీసుకుందాం. ఓకే, ఆ 2 టర్మ్స్ కి నేను a అని పేరు ఇచ్చిన, b అని పేరు ఇచ్చిన. సో నేను a ని b ని మల్టిప్లై చేసిన. ఓకే, a ని b ని మల్టిప్లై చేసిన, a ఇంటూ b చేస్తే నాకు ఏమొచ్చింది 0 వచ్చింది. సో ఇట్లా 0 వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే ఈ 2 టర్మ్స్ లో ఏదైనా ఒకటి 0 ఉండాలి, అప్పుడే మనకి ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. ఎట్లా అంటారా చూడండి, ఫస్ట్ నేను ఏం చేసుకుంటున్నా అంటే ఏని 0 పెట్టుకుంటున్నా. ఓకే, ఏని 0 పెట్టుకుంటే మీది ఈక్వేషన్ లో నేను ఏ ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేసుకున్నా. సో ఏ ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0 ఇంటూ బి ఈజ్ నథింగ్ బట్ 0. నెక్స్ట్ నేను బిని 0 అనుకుంటున్నా. సో నేను బిని 0 అనుకుంటే a ఇంటూ 0 ఈజ్ నథింగ్ బట్ 0. సో నేను ఎప్పుడైతే a ఈక్వల్స్ టు 0 b ఈక్వల్స్ టు 0 అనుకుంటానో అప్పుడే నాకు ఈ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. అంటే దాని అర్థం ఏంది, దట్ 2 వాల్యూస్ ఆర్ నథింగ్ బట్ సొల్యూషన్స్ ఆఫ్ దట్ ఈక్వేషన్. అంటే a 0 ఉండాలి, b 0 ఉండాలి ఇట్లాంటి సిచ్యువేషన్ లా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే sin 4x ఇంటూ cos of minus 2x is equal to 0. మీరు చూసుకున్నట్టయితే ఇది కూడా a అంటే sin x ఇంటూ b అంటే cos minus 2x is equals to 0. ఇది కూడా అదే ఫార్మాట్ ఉంది కాబట్టి sin 4x should be equal to 0, cos of minus 2x is equal to 0. సో sin 4x is equal to 0, cos of minus 2x ఉండే, నేను cos 2x ఎందుకు రాసుకున్నా, cos of minus theta is nothing but cos theta. సో cos 2x is equal to 0. సో ఇప్పుడు నేను ఇంకో ఇంపార్టెంట్ ఫార్ములా రాస్తున్నాను చూడండి, జనరల్ సొల్యూషన్ ఆఫ్ sin theta is equals to 0 is theta is equals to n pi. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. sin theta is equals to 0 అనే ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ కి జనరల్ సొల్యూషన్ ఏంది, theta is equals to n pi. సో మీరు కరెక్ట్ గమనించినట్టయితే sin theta is equals to theta ప్లస్ లో 4x ఉంది, is equals to 0. That means it is in the form of sin theta is equals to 0. దాని జనరల్ సొల్యూషన్ ఏంది, theta అంటే theta ప్లస్ లో ఏముంది 4x is equals to n pi. So x is equals to 4 at 1 is n pi by 4 where n belongs to z. That is ఒకదాంది. నెక్స్ట్ cos 2x is equal to 0. సో ఇదే ఫార్మాట్ లో ఉందంటారు, cos theta is equals to 0. సో జనరల్ సొల్యూషన్ ఆఫ్ cos theta is equals to 0 is theta is equals to 2n plus 1 into pi by 2. సో మీరు చూడండి theta ప్లస్ లో ఏముంది ఇక్కడ 2x is equals to 2n plus 1 into pi by 2. సో ఈ 2 నాట్ పంపించిన x is equals to 2n plus 1 into pi by 4. ఎందుకంటే 2 ఉంది కాబట్టి దాంతో మల్టిప్లై అయితే 4 అవుతుంది. సో టోటల్ సొల్యూషన్ ఏంది, జనరల్ సొల్యూషన్ ఈ రెండు కలిపి కాబట్టి యూనియన్ వస్తుంది. సో x belongs to n pi by 4, n belongs to z, union 2n plus 1 into pi by 4, n belongs to z. సో క్లియర్ గా అర్థమైందా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, cos 3x plus cos 2x is equals to sin 3x by 2 plus sin x by 2 and theta lies between 0. అంటే చూడండి theta is greater than or equal to 0 and theta is less than or equal to 2 pi. That means ఏమంటుండు, 0 కంటే ఎక్కువ ఉంది అంటుండు, లేదు 0 కంటే ఎక్కువ ఉంటది ఈక్వల్ ఉంటది.
అండ్ 2π కంటే 2πకి ఈక్వల్ ఉంటుంది, తక్కువ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంది, 0 నుంచి 2π మధ్యలో కాదు, 0 2πతో కలిపి మధ్యలో ఏవేవైతే యాంగిల్స్ ఉన్నాయో ఆ యాంగిల్స్ మధ్యలో ఉంటుందని అర్థం. ఓకే, క్లియర్గా అర్థమైందా? సో ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటుందంటే సొల్యూషన్ సెట్ కనుక్కోమంటుండు, కానీ ఇక్కడ మనల్ని జనరల్ సొల్యూషన్ సెట్ కనుక్కోమంటలేడు. మీరు గమనించినట్టయితే టీటా అనేది 0 నుంచి 360 మధ్యలో, 0 నుంచి 360 లోపల 360 ఇంక్లూడ్ చేసి ఆ టీటా వాల్యూ ఏదన్నా ఉండొచ్చు. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూస్ ఆఫ్ టీటా ఇన్ ద రేంజ్ 0 to 360. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, అదే ఈక్వేషన్ రాసేసుకున్నా. తర్వాత నేను ఏం చూస్తున్నాను అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న 2 టర్మ్స్ కి cos c plus cos d, రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న 2 టర్మ్స్ కి sin c plus sin d అప్లై చేస్తున్నా. సో cos c plus cos d is equals to 2 cos c plus d by 2 into sin c minus d, sorry, cos c minus d by 2 sin c plus sin d is equals to 2 sin c plus d by 2 into cos c minus d by 2. సో చూడండి, ఇప్పుడు నేను దీనికి cos c plus cos d అప్లై చేస్తున్నా. మనం ఎప్పుడైనా ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్ అప్లై చేసేటప్పుడు యాంగిల్ సి ఇంకా యాంగిల్ డి వాల్యూస్ చెక్ చేసుకోవాలి. సి ఎంత 3x, d ఎంత 2x. సో 2 cos c plus d by 2 అంటే 3x plus 2x by 2 into cos 3x minus 2x by 2 is equals to, ఇప్పుడు మీరు చూడండి నేను ఇక్కడ sin c plus sin d కదా, c వాల్యూ ఎంత ఉంది 3x by 2, d వాల్యూ ఎంత ఉంది x by 2. సో 2 sin 3x by 2 plus x by 2 by 2 into cos of 3x by 2 minus x by 2 by 2. సో మీరు గమనించినట్టయితే 2 cos 3x plus 2x is nothing but 5x by 2 into cos of 3x minus 2x is nothing but x by 2 is equals to, చూడండి 2 sin, ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నా, దీనికి ఎల్సిఎం ఏముంది 2 2 ఉంది కాబట్టి 2 వచ్చేస్తుంది, మీద కూడా సేమ్ వచ్చేస్తుంది 3x plus x by 2 by 2 into cos of, ఇక్కడ కూడా 2 ఎల్సిఎం కాబట్టి 2 వచ్చేసి మిగతా సేమ్ వచ్చేస్తుంది మీద 3x minus x by 2 by 2. ఓకేనా? సో 2 cos 5x by 2 into cos x by 2 is equals to 2 sin, చూడండి 3x plus x ఎంత 4x, ఈ 2 మల్టిప్లై అయిపోతుంది కాబట్టి 4x by 4 4 క్యాన్సిల్ అయిపోతుంది into cos of, చూడండి 3x minus x is nothing but 2x by 2 into 2 ఎంత 4, 2 1 2 2 are. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది, చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయిపోయినాయి. తర్వాత మీరు గమనించినట్టయితే cos x by 2 ఇక్కడ cos x by 2 అవి క్యాన్సిల్ అయిపోయినాయి. సో మనకి ఏం మిగిలింది చెప్పండి, cos of 5x by 2 is equals to sin x. ఇక్కడ ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇస్తున్నది, మీకు అర్థం కావాలి. cos 5x by 2 is equals to cos of 90 minus x. sin x నేను ఏం రాసుకున్నా, cos of 90 minus x. సో నేను ఒకటి రాసుకున్నాను చూడండి, సో ఇది మనకి స్టాండర్డ్ ఫార్మ్స్ లో ఉంటుంది. cos of 90 minus theta is nothing but sin theta, sin of 90 minus theta is nothing but cos theta. సో ఇక్కడ నేను sin x ని అంటే sin theta ని cos of 90 minus theta రాసుకోవచ్చు కదా, అట్లా sin x ని cos of 90 minus x రాసుకోవచ్చు కదా. ఎందుకు రాసుకున్నాము అది చాలా ఇంపార్టెంట్. నేను ప్రతి వీడియోలో అంటే ఈ జనరల్ సొల్యూషన్స్ కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లో ఉన్న ప్రతి వీడియోలో నేను ఒక కీ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తానంటే, మీరు అంతా సాల్వ్ చేస్తారు, సాల్వ్ చేసి దేనికోసం ఒక పాయింట్ కరెక్ట్ కావడానికి. అది ఏంది, sin theta is equals to sin alpha, cos theta is equals to cos alpha, sin theta is equals to 0, cos theta is equals to 0, tan theta is equals to 0, లేదా tan theta is equals to tan alpha. సో ఇందులో ఉన్న ఏదో ఒక ఫార్మాట్లకి మనము ఈ టోటల్ ఏదైతే ఇచ్చిన ఈక్వేషన్ ని రెడ్యూస్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకి cos is equal to sin ఉంది, కానీ మనకి ఏం రావాలి, cos theta is equals to cos alpha. ఓకే, cos theta is equals to, ఇక్కడ మనము దీన్ని 90 minus 5x by 2 రాసుకోవచ్చు, కానీ అది కాంప్లికేటెడ్ అవుతుంది. సో బెటర్ cos theta is equals to cos alpha ఉంటే మనకు కొంచెం ఈజీ అవుతుంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సార్ cos is equal to sin ఉంది కదా, ఈ cos ని నేను sin లకు కన్వర్ట్ చేసుకుంటా అంటే ఏం కాదు, చేసుకోవచ్చు, దానికి కూడా వస్తుంది. కానీ ఇక్కడ 5x by 2 ఉంది కదా, కొంచెం ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నేను cos ఉంది కాబట్టి ఈ సైన్ ని cos గా కన్వర్ట్ చేసుకున్నాం. సో cos theta is equal to cos alpha ఫార్మాట్ లోకి వచ్చిందా లేదా, అట్లా రావడం వల్ల బెనిఫిట్ ఏంటంటే దానికి మనకి జనరల్ సొల్యూషన్ తెలుసు. సో జనరల్ సొల్యూషన్ ఆఫ్ cos theta is equals to cos alpha is theta is equals to 2n pi plus or minus alpha. చూడండి, సో cos theta అంటే theta ప్లేస్ ఏమైంది 5x by 2,
ఈజ్ ఈక్వల్స్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా ప్లస్ ఏముంది 90 మైనస్ ఎక్స్. సో ఇప్పుడు దేర్ ఆర్ 2 పాసిబిలిటీస్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్. సో 5x/2 ఈజ్ ఈక్వల్స్ టు 2n పై ప్లస్ 90 మైనస్ ఎక్స్. 5x/2 ఈజ్ ఈక్వల్స్ టు 2n పై మైనస్ 90 ప్లస్ ఎక్స్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ ఎక్స్ని ఇటు పంపించి ఇక్కడ కూడా ఎక్స్ని ఇక్కడ పంపించి సాల్వ్ చేయాలి. సో నేను సాల్వింగ్ ఆపిన. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే కొంచెం బోర్డ్ స్పేస్ని ఎట్లాగైనా ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇది ఎరేజ్ చేసేసుకొని, ఓకే, చిన్న ప్రాబ్లం కాబట్టి ఇంకా కొంచెమే రిమైనింగ్ పార్ట్ ఇక్కడ మనము రాసేసుకోవచ్చు సార్. సో మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకే, సో ఏముంది నాకు ఇక్కడ 5x/2, ఓకే అదే రాస్తాను నేను ఇక్కడ, ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు 2n ప్లస్ 90. సో దీనికి హెచ్ఎం చేస్తే ఏమొస్తుంది మనకి 7x/2 వస్తుంది, ఎందుకంటే డైరెక్ట్ 2 మల్టిప్లై చేసేయండి. 2n ప్లస్ 90, ఈ 2 పంపించి 7x ఈజ్ ఈక్వల్స్ టు 2n అంటే 4n ప్లస్ 180. సో x ఈజ్ ఈక్వల్స్ టు 4n బై 7 ప్లస్ 180 బై 7. సో x వాల్యూ మనకి ఇంత వచ్చింది. ఓకే, నెక్స్ట్ మైనస్ ఉంది కాబట్టి దాన్ని మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే అది సాల్వ్ చేసేస్తే మనకి 3x/2 ఈజ్ ఈక్వల్స్ టు 2n మైనస్ 90. సో x ఈజ్ ఈక్వల్స్ టు 2 అంటే 4n మైనస్ 180 బై 3 ఎందుకంటే 3 కూడా పంపించిన. ఇప్పుడు నేను ఒక ఏంటంటే మనకి టీటా అనేది తెలియదు కాబట్టి మనం వాల్యూస్ కనుక్కోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇది కానీ మనకు కావాల్సింది ఏంటి, జస్ట్ 360 దాంట్లో ఉన్న అంటే ఏం చేయాలి, నేను 0 పెట్టుకోవాలి, 0 పెట్టుకోవాలి, 0 పెట్టుకున్నా కానీ 0 పెట్టుకున్నా కానీ 5 ఏముంటుంది అంటే పెద్ద వాల్యూ. ఓకే, సో పెట్టుకోవడానికి ఏమవుతుంది అంటే వస్తాయి. ఓకే, ఆ వాల్యూస్ లో మీకు 360 లో 3 అనే వాల్యూస్ ఏమైనా రాసుకోవాలి దాన్ని అంటారు. సో ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఒక యాక్టివిటీ ఇందులో పెట్టుకొని అయితే 0 to 3 ఉన్నాయో అవి రాసేసుకోండి. దట్ క్లియర్ అర్థమైందా? సో నాకు మీరు తెలుసు ఏం చేయాలి. రైట్.